భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ముక్కోటి ఉత్సవాలను హంసవాహనం తెప్తోత్సవ ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు సాయంత్రం గోదావరి నదిలో హంసవాహనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక రేపు ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రాచలం ఎస్పీ పరితోష్ పంకజ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ఈరోజు ముక్కోటి ఉత్సవాల సందర్భంగా ఈరోజు సాయంత్రం గోదావరి నదిలో హంసవాహనం ద్వారా ఇవాళ హంసవాహన ప్రదర్శన ఉంది. అలాగే రేపు ఉత్తర ద్వార దర్శనం కూడా నిర్వహించనున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఇప్పుడు మన రామాలయ ఈవో రమాదేవి మేడం గారు మనతో పాటు ఉన్నారు. మేడం గారిని అడిగి వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఇక్కడ ఈరోజు జరిగేటువంటి ముక్కోటి ఉత్సవాలు కావచ్చు, రేపు జరిగేటువంటి ఉత్తర ద్వార దర్శనం కావచ్చు, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ఇక్కడ ఎంతమంది భక్తులు పాల్గొంటారని మీ యొక్క ఎస్టిమేషన్ ఉందా మేడం? జై శ్రీరామ్ అండి. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచల క్షేత్రం, భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మనందరికీ తెలుసు. ఈ స్వామివారి సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి దేవస్థానం. రాములవారి కళ్యాణం ఇక్కడ ప్రసిద్ధమైంది. ఇప్పుడు అలాంటి ఏదైతే ముక్కోటి ఫెస్టివల్ ఉందో, అంటే ముక్కోటి ఉత్సవాన్ని మనం గత నెల రోజుల నుంచి కూడా మనం ఏర్పాట్లు గావించుకుంటున్నాము. దానికి సంబంధించి ఈ నెల అంటే 13వ తారీఖు నుంచే మనకి ఇక్కడ ముక్కోటి ఉత్సవం ప్రారంభమైంది. స్వామివారి దశావతారాల్లో ఇక్కడ కనిపించారు మన భక్తులందరికీ కూడా. అందులో ఎందుగా నిన్న శ్రీకృష్ణ అవతారంతో మనకు ముగిసింది. గోదావరి నదిలో తెప్ప రెడీగా ఉంది. మనకు హంసవాహనం పైన ఇల్యుమినేషన్ అంటే లైటింగ్ పెద్ద ఎత్తున మరియు పూల అలంకరణతో మనకు అన్ని అందుబాటులో ఉన్నారు. ఈరోజు మనకు సాయంత్రం 4:30కి దర్బార్ సేవ తర్వాత 4:30కి స్వామివారు బయలుదేరి గోదావరి నది తీరానికి చేరుకుంటారు. అక్కడ భక్తులందరికీ దర్శనమిస్తారు. 6 గంటలకు తెప్పోత్సవం ప్రారంభమవుతుంది. 5 రౌండ్లు మనకు తిరగడం జరుగుతుంది. అక్కడే పెద్ద ఎత్తున మనకు అక్కడ ఉన్నటువంటి క్రాకర్స్ కూడా భక్తుల కన్నుల విందు చేయబోతున్నది. 6 గంటల నుంచి 7:30 వరకు ఈ ఉత్సవం ముగుస్తుంది. అలాగే రేపు జరగబోయేటువంటి ఏదైతే ముక్కోటి ద్వార దర్శనం ఉందో రాత్రి 12 గంటల నుంచే హడావుడి మొదలవుతుంది. మనం దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వైకుంఠ ద్వారం దగ్గరలోనే మనకు సెక్టార్లను 7 సెక్టార్లను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మనకు టికెట్ల రూపంలో నవంబర్ 22 నుంచే భక్తులందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. తర్వాత మనకు మళ్ళీ ప్రత్యక్షంగా కొంతమంది వచ్చి టికెట్స్ అడిగే అవకాశం ఉన్నందున ఇక్కడ కౌంటర్స్ని కూడా మనం దాదాపుగా 9 కౌంటర్స్ దగ్గర మనం అక్కడ 4-5 ప్లేసుల్లో, అంటే సిఆర్ఓ ఆఫీసు, బ్రిడ్జ్ సిఆర్ఓ ఆఫీసు, భద్రాచలంలో మెయిన్ కౌంటర్లో, టికెట్ల కౌంటర్లో, తర్వాత ఆర్డీఓ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకి ముఖ్యంగా ప్రసాదం ఎక్కువ ఇంపార్టెన్స్ కాబట్టి మనం భక్తులు కూడా పెద్ద ఎత్తున కరోనా తర్వాత ఈ రావడం ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తారని ఆశిస్తున్నాము. వారందరూ కూడా వారు వచ్చేందుకు దాదాపుగా ఈ రోజు 50 నుండి 60 వేల మంది వరకు తెప్పోత్సవానికి వస్తారని మనం అనుకుంటున్నాము. అలాగే రేపు ఉత్తర ద్వార దర్శనానికి కూడా 50 నుండి 60 వేల వరకు వస్తున్నారు కాబట్టి లడ్డూని ఒక 2 లక్షల వరకు అంచనా వేసి మేము లడ్డూ ఏర్పాట్లు కూడా గావించుకున్నాము. 9 సెంటర్స్ ఏవైతున్నాయో, లడ్డూ కౌంటర్స్ ఏవైతున్నాయో ఆ కౌంటర్స్ అన్నింటి కూడా పెట్టడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో కూడా ఏదైతే ట్రాఫిక్ అన్ని రూల్స్ అన్ని కూడా పాటిస్తూ వచ్చే విధంగా పార్కింగ్ ప్లేసెస్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఇరిగేషన్ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ కానీ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో మేము పెద్ద ఎత్తున కూడా ముక్కోటికి రెడీగా ఉన్నాము. ముక్కోటి ఏదైతే ఉత్సవం ఉందో, ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనం సోమవారం మనకు 5 నుండి రేపు ఉదయం అంటే 23 డిసెంబర్ రోజు 5 గంటల నుండి 6 గంటల వరకు మనకు స్వామివారు వైకుంఠ ద్వార దర్శనమిస్తారు. ఈ రోజు రేపు జరిగేటువంటి రామాలయంలో ఉత్సవాల గురించి యువ మేడం గారు వివరించడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలకు భద్రతా ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నటువంటి భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎవరైతే ఉన్నారో, ఈ ప్రాంతంలో వచ్చేటువంటి ఈ ఉత్సవాలకు వచ్చేటువంటి విఐపీలు కావచ్చు, భక్తులు కావచ్చు, ఎక్కడ కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే భద్రాచలంలో జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క భద్రాచలం, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అలాగే మధ్యప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్, ఈ 4 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి మావోయిస్టుల ప్రభావం ఏదైతే ఉందో ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలకు ఏ విధమైన వాళ్ళ వల్ల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరితోష్ పంకజ్ ఏఎస్పీ గారు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ వీడియో జర్నలిస్ట్ గౌస్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.